మల్లారెడ్డిగూడెం సంస్థ నారాయణపూర్ మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా. నేను మల్లారెడ్డిగూడెం గ్రామ శాఖ అధ్యక్షునిగా ఇప్పుడు ఉన్నా. గత టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చాలా బాగా జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనలో 1 ఇయర్ అవుతుంది. 6 గ్యారంటీలు అమల్లోకి ఇంతవరకు రాలేదు. 6 గ్యారంటీలు ఇప్పుడు ఏ రుణమాఫీ అనేది ఇప్పుడు ఏం చేయలేదు సార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి మన మల్లారెడ్డిగూడెంకి అందినాయి సార్? మా మల్లారెడ్డిగూడెంకి నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సీసీ రోడ్లు కానీ, మిగతా అండర్ గ్రౌండ్ మోరీలే కానీ, కొన్ని స్కూల్ పార్క్ కూడా కొన్ని చాలా అభివృద్ధి అయింది. నాకు తెలిసి అయితే ఒక 10 కోట్ల దాకా అభివృద్ధి అయింది సార్. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ క్రమబద్ధీకరణ కానీ, వీధి లైట్లు, పారిశుద్ధ్యం ఏ విధంగా జరిగింది సార్? ఇంతకుముందుకు చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఇంతకుముందుకు 10 ఏళ్ల పాలనలో లైట్లు వేసినప్పుడు అవే ఉన్నాయి. కొత్త పాలనలో మాత్రం ఏమి లేవు. ఊళ్ళో అభివృద్ధి ఇంతవరకు అభివృద్ధి ఒక సీసీ రోడ్డు కూడా పడింది ఏమీ లేదు. గత ప్రభుత్వ పాలనలో మాజీ సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధికి తోడ్పాటు? మా ఊర్లో గ్రామ పంచాయతీ లేకుండే, కొత్త నూతన గ్రామ పంచాయతీ కట్టించుకున్నాం. ఇంతకుముందుకు స్కూల్ పార్ కూడా లేకుండే, స్కూల్ పార్ కూడా వేసుకున్నాం. ఒక 20-25 లక్షలు సీసీ రోడ్లు వేసుకున్నాం మేము. ఇప్పుడు ఇంతకుముందుకు ఒక మిషన్ భగీరథ వాటర్ లేకుండే, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు తెచ్చుకున్నాం. చాలా వర్క్ చేసుకున్నాం మేము. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి? అలాగే ఎస్సీ బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు ఈ గ్రామానికి అందినాయి? యాదవుల గొర్రెల యూనిట్లు 30 యూనిట్లు మల్లారెడ్డిగూడెంకి వచ్చినాయి. 30 యూనిట్ల గొర్రెలు యాదవులకు గొర్రెలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్. దళిత బంధు, బీసీ బంధు, దళిత బంధు అయితే రాలేదు. మామూలుగా ఇంకో అధికారంలోకి వస్తే వచ్చేదే ఉండే. ప్రపోజల్ పెట్టాం, మేము 10 మంది ప్రపోజల్ పెట్టినాం. కానీ దురదృష్టంగా అధికారం పోయింది కాబట్టి అది రాలేకపోయింది. బీసీ బంధు కూడా ఒక 5 పెట్టినాం. అది కూడా కొంచెం గవర్నమెంట్ పోయేసరికి రాలేదు. సరే, అప్పుడు ఉన్న ప్రభుత్వ హయాంలో అద్భుతమైన పథకమైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి అందుతున్నాయా? కన్ఫామ్గా అవే నీళ్ళు. మిషన్ భగీరథ లేకుంటే ఇంతకుముందుకు మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ని తరిమి కొట్టిండు కేసీఆర్ అనేది ఫ్లోరైడ్ని తరిమి కొట్టిండు. లేదు, ఫ్లోరైడ్ అనేది లేదు. ఇంతకుముందుకు ఏంటి, ఫ్లోరైడ్ ఉండే చాలా వాటరు కాళ్ళు వంకర చేతులు వంకర ఉంటుంది. ఫ్లోరైడ్ అనేది తరిమి కొట్టేసిండు కేసీఆర్. సార్, మరి ఇంత అభివృద్ధి కొనసాగించారు అంటున్నారు, మరి ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువైన అంటున్నారు, మరి అధికారాన్ని ఎందుకు కోల్పోయారు సార్? అధికారాన్ని ఏంటంటే రేవంత్ రెడ్డి మాయమాటలు. 6 గ్యారంటీలు అనేది పేద ప్రజల్ని కొంత మోసం చేసిండు. 6 గ్యారంటీలు ఏంటంటే ఇప్పుడు ఒక స్త్రీలకు 18 ఏళ్ళ నిండిన స్త్రీలకు 2500 ఇస్తానన్నాడు, రుణమాఫీ చేస్తానన్నాడు. కొన్ని ఓటర్ అని మగ్గబెట్టి అధికారంలోకి వచ్చింది. సార్, మరి ప్రస్తుతం ప్రభుత్వం ప్రజాపాలన వారసత్వాలు నిర్వహిస్తుంది సార్. మరి 6 గ్యారంటీలు అమలు అయినాయి. అమలైతే ఎన్ని గ్యారంటీలు అమలైనాయి? ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి అమలైంది, ఇంతవరకు అదొకటే అమలైంది. జీరో బిల్లు అది కూడా ఇప్పుడు మాకు ఫ్యామిలీ ఒక రేషన్ కార్డు ఉంది, మేము 3 ఫ్యామిలీలు ఉన్నాం. ఆ జీరో బిల్లు కూడా ఏం రావట్లేదు మాకైతే. సార్, రైతులు ప్రధానంగా మల్లారెడ్డిగూడెంలో వాళ్ళ సమస్య ఏంటంటే సార్, వాళ్ళు ప్రధానంగా వ్యక్తపడుతున్న సమస్య, మాకు రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు, అలాగే రైతు బంధు రావట్లేదు సార్, మాకు రైతులకు చాలా ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం సార్. మరి దీనిపై మీరు ఒక గ్రామశాఖ అధ్యక్షునిగా ఏం చెప్తారు సార్? రైతు బంధు ఏం చేసినట్టే కేసీఆర్ 10 ఏళ్లలో రైతు బంధు టయానికి, రైతు పొలం నాటు పెట్టడానికి మందు కట్టలకు రైతు టయానికి డబ్బులు ఇచ్చింది. 15,000 ఇస్తానన్నాడు. 15,000 ఇప్పుడు 12,000 అనేది అబద్ధం ఆడుతుంది. ఆ 12,000 కూడా పండుగలోకి ఇస్తానన్నాడు, కానీ అవి కూడా ఏమి ఇవ్వడానికి మాకు నమ్మకం రైతులకు. సార్, గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చారు, భూ సమస్యలు బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు భూదాత పోర్టల్ని ఇప్పుడున్న ప్రభుత్వ గవర్నమెంట్ తీసుకొచ్చింది సార్. మరి రైతులకు ఎలాంటి మేలు చేకూరుతుంది? ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పాత విఆర్ఓ చట్టం మళ్ళా వేరే చట్టం తీసుకొస్తుంది. ఇప్పుడు ధరణి చట్టం ఉన్నప్పుడు చాలా బాగుంది, ధరణి ఉన్నప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇది మార్చేసి మళ్ళీ ఒకటి
వేరే సమస్య వస్తుంది. ఇప్పుడు భూ సమస్య, ఇప్పుడు ఒకరి భూమి ఒకరి మీద ఎక్కేయడానికి కూడా ఉంటుంది ఇప్పుడు ఛాన్స్. ఇవి మళ్ళీ విఆర్ఓల చట్టం, మళ్ళీ ఒక వేరే చట్టం తెస్తుంది ఇప్పుడు. సార్ రైతులకు మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ 500 రూపాయలు ప్రకటించింది సార్ ప్రస్తుత గవర్నమెంట్. మరి ఇవి రైతులకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందుతుందా సార్? బోనస్ అయితే 500 బోనస్ ఇస్తామన్నాడు. బోనస్ అయితే ఇవి రావట్లేదు, ఎవరికైతే బోనస్ అయితే రాలేదు. గిట్టుబాటు ధర 5,000 7,500 రూపాయలు పత్తి గిట్టుబాటు ధర ఉంది. ఒక 10,000 చేస్తాం, ఆ గిట్టుబాటు ధర కూడా లేదు. మరి రైతులు ప్రధానంగా వ్యక్తపరుస్తారు బోనస్ 500 బోనస్ కాదు సార్, అన్ని పంటలకు ఇవ్వాలంటున్నారు సార్. మరి ఇప్పుడు రైతు బంధు మాకు ఏమవుతుంది, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటే చాలా మాకు. సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం మనీ 2 ఏర్లై పార్టీలు సార్. దీని కట్టడికి ఒక గ్రామ శాఖ అధ్యక్షుడిగా మీరు మీ గ్రామ ఓటర్లకు ఏ విధమైన సూచన చేస్తారు సార్? ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఒక్క సీటు కూడా రాదు. జనాలు బుద్ధి చెప్తారు. జనాలు ఏంటంటే ఇప్పుడు రైతులు చాలా బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఏంటంటే 4 సంవత్సరాలు వెయిట్ ఎట్లా చేయాలి, ఒక శనేశ్వరుని తీసుకొచ్చి పెట్టుకున్నాం తెలంగాణకి. ఆ శని దోషం పోవాలంటే 4 ఏళ్ళు వెయిట్ చేయాలి. సార్ మీకు అధిష్టానం అవకాశం కల్పించి మీరు సర్పంచ్గా మీకు అవకాశం ఇస్తే మీరు ఈ గ్రామాన్ని ఏ విధమైన అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు సార్? నాకు ఈసారి అవకాశం వస్తే నేను కూడా సర్పంచ్ చేద్దాం అనుకుంటున్నా. చేస్తే అది ఒకటి విలేజ్ ఫస్ట్ విద్యా, వైద్యం, ఊర్ల సమస్యలు, సీసీ రోడ్ల సమస్యలు, మంచినీటి సమస్యలు నేను ఖచ్చితంగా తీరుస్తాను దాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ.